హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ లవ్లీ ఛానల్ స్మార్ట్ స్టూడియో. మన ఛానల్లో మనం బయాలజీ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్తో సర్క్యులర్ సిస్టంలో కొద్ది వరకు నేర్చుకున్నాము. ఈరోజు యాక్టివిటీ 1 చూద్దాం. మనం అనుకోకుండా ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఏం చేస్తారు? మన బాడీ టెంపరేచర్ అనేది చెక్ చేస్తాం. ఆ బాడీ టెంపరేచర్ చెక్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు? థర్మోమీటర్ అనేది యూజ్ చేస్తాం. థర్మోమీటర్ యూజ్ చేస్తారు. ఈ థర్మోమీటర్లో టైప్స్ ఉన్నాయి. డిజిటల్ అని, మెర్క్యూరీ అని, ఫోర్హెడ్ అని టైప్స్ ఉన్నాయి. చూడండి, ఇది మనకి మెర్క్యూరీ థర్మోమీటర్ అన్నమాట. ఇందులో మెర్క్యూరీ అనేది ఉంటుంది. మెర్క్యూరీ లెవెల్స్ని బట్టి మనకి ఫీవర్ ఎంత ఉన్నదో చెక్ చేస్తాము. చూడండి, ఈ మెర్క్యూరీ థర్మోమీటర్ కొనభాగం ఉంది కదా, ఇది మన నోట్లో నాలుగు కింద పెట్టి ఉంచాలి. దీనివల్ల ఏంటంటే మన బాడీ టెంపరేచర్ ఎంత ఉందో అందులో మెజర్ అవుతుంది. అంటే ఇలా 1 or 2 minutes ఉంచిన తర్వాత మనం ఈ థర్మోమీటర్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో మెర్క్యూరీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఇది మెర్క్యూరీ థర్మోమీటర్ అన్నమాట. దీన్ని ఎవరు కనుక్కున్నారో చూద్దాం. దీన్ని ఎవరు కనుగొన్నారు? డానియల్ గ్యాబ్రియెల్ ఫారెన్హీట్. ఎవరు కనుక్కున్నారు దీన్ని? డానియల్ గ్యాబ్రియెల్ ఫారెన్హీట్ అనే అతను ఈ మెర్క్యూరీ థర్మోమీటర్ని కనుక్కున్నారు. సో ఈ మెర్క్యూరీ థర్మోమీటర్ అనేది ఇతను కనుగొన్నారు. దీని తర్వాత మనకి డిజిటల్ థర్మోమీటర్లు కూడా వచ్చాయి. మనకి థర్మోమీటర్ వాడడం వల్ల యూజ్ ఏంటంటే మన బాడీ టెంపరేచర్ ఎంత ఉందో మనకి తెలుస్తుంది అన్నమాట. మన బాడీ టెంపరేచర్ అనేది 97 నుంచి 98 మధ్యలో ఉంటుంది అన్నమాట. అలా కాకుండా 99 వచ్చిన లో ఫీవర్ అని అంటాం. అలాగే 100 దాటిందంటే హై ఫీవర్ అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, మన బాడీ టెంపరేచర్ అనేది చెక్ చేస్తారు. ఇంకేం చెక్ చేస్తారు? నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు, అంటే బీపీ చెక్ చేస్తారు. ఈ బీపీ చెక్ చేయడానికి మనకి సిగ్నోమోనోమీటర్ని యూజ్ చేస్తారనమాట. సో ఈ బీపీ గురించి నెక్స్ట్ క్లాస్లో, అంటే ఫర్దర్గా వచ్చే క్లాస్లో డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఇప్పుడు పల్స్ రేట్ అంటే ఏంటి, అది ఎలా తెలుసుకోవాలో చూద్దాం. చూడండి, మన హ్యాండ్ ఉంది కదా, మన హ్యాండ్కి ఇటు సైడ్ అంటే ఈ ప్లేస్లో, ఈ బొటనవేలు సైడు ఈ ప్లేస్లో మనకి పల్స్ రేట్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. మనకి ఇటు సైడ్ చూస్తే మనకి ఈ ప్లేస్లో రేడియస్ బోన్ అని ఒక బోన్ ఉంటుంది అనమాట. ఈ బోన్ మీద మన యొక్క ఫింగర్స్ని పెట్టి అబ్జర్వ్ చేస్తే మన యొక్క పల్స్ రేట్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మనం ఇలా ఫింగర్స్ పెట్టి అబ్జర్వ్ చేస్తే మన వేళ్ళ కింద నుంచి ఏదో పుషింగ్ అవుతున్నట్టు, అప్ అండ్ డౌన్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇదే పల్స్ రేట్. సో ఇలా పల్స్ రేట్ అనేది మన ఫింగర్స్ని ఉపయోగించి ఈ బోన్ దగ్గర, అంటే ఈ రేడియస్ బోన్ దగ్గర ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. మన మెడ దగ్గర, అంటే మెడకి ఒకవైపు మాత్రమే ఈ స్వరపేటకి పక్కన ఇలా మన ఫింగర్స్ని పెట్టి కూడా మన యొక్క పల్స్ రేట్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అంటే ఈ మోచేతి దగ్గర కూడా మనం పల్స్ అనేది కనుక్కోవచ్చు. కాకపోతే మనకి ఈజీగా ఈ బోన్ దగ్గరనే మన పల్స్ రేట్ కనుక్కోవచ్చు అనమాట. ఓకే, పల్స్ రేట్ అంటే ఏంటి, పల్స్ రేట్ అంటే ఏంటో చూద్దాం. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యువర్ heartbeats per minute. The number of times your heartbeats per minute. అంటే మన గుండె ఒక నిమిషానికి ఎన్నిసార్లు స్పందిస్తుందో అదే పల్స్ రేట్. సో ఈ పల్స్ రేట్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ ప్లేస్లో మాత్రమే మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో యాక్టివిటీ వల్ల మనం ఏం నేర్చుకున్నాం? పల్స్ రేట్ అంటే ఏంటి, అది ఎలా చూడాలో నేర్చుకున్నాము. ఈ పల్స్ రేట్ అనేది అందరిలో ఒకలా ఉంటుందా అంటే ఉండదు. ఇది పర్సన్ నుంచి పర్సన్కి మారుతూ ఉంటుంది.
సపోజ్ నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు నా పల్స్ రేట్ నార్మల్గా ఉంటుంది. అలా కాకుండా ఒక నిమిషం పాటు ఎక్సర్సైజ్ చేసినా, జాగింగ్ చేసినా నా పల్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ పల్స్ రేట్ అనేది మనం ఉండే సిచ్యువేషన్ బట్టి, మనం చేసే వర్క్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ పల్స్ రేట్ అనేది అందరిలోనూ ఒకలాగా ఉండదు. మనం ఈ యాక్టివిటీ 1లో ఏం నేర్చుకున్నాము? పల్స్ రేట్ అంటే ఏంటి, అది ఎలా చూడాలో నేర్చుకున్నాము. ఓకే. అలాగే థర్మోమీటర్ అంటే ఏంటి, అది ఎవరు కనుగొన్నారు, దాని యొక్క యూజెస్ ఏంటో కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ యాక్టివిటీ 2 చూద్దాం. యాక్టివిటీ 2లో చూసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చారు, సింపుల్గా ఒక స్టెథోస్కోప్ని తయారు చేసే విధానం ఇచ్చారు. మనం ఒక మ్యాచ్ స్టిక్ తీసుకుంటాం. అలాగే ఎంతెంత బాటిల్స్ దొరికాయి వాటి మీద క్యాప్ అనేది కూడా తీసుకుందాం. మనకి యాక్టివిటీ 2లో షర్ట్ బటన్ అనేది ఇచ్చారు. షర్ట్ బటన్ మ్యాచ్ స్టిక్ యూజ్ చేసి మనం చేయలేము. మనకి ఎంతెంత బాటిల్స్ దొరికేవి, ఆ బాటిల్స్ మీద ఒక క్యాప్ మ్యాచ్ స్టిక్ యూజ్ చేసి మనం ఒక చిన్న సెథోస్కోప్ తయారు చేసి మన రేడియస్ బోర్డ్ ఉంది కదా, ఈ రేడియస్ బోర్డ్ మీద పెట్టి అబ్జర్వ్ చేస్తే మనకి పైకి కిందకి అప్ అండ్ డౌన్ అవుతున్నట్టు మనం అబ్జర్వ్ చేస్తాం. సో యాక్టివిటీ 2లో మనకి ఇది ఇచ్చారు. ఇది వీళ్ళంత వరకు మీకు అవైలబుల్ అయితే చేయండి. నెక్స్ట్ చూద్దాము. సో ఈ పల్స్ రేట్ అనేది అందరిలోనూ ఒకలా ఉండదని తెలుసుకున్నాము. ఇది పర్సన్ నుంచి పర్సన్కి మారుతూ ఉంటుంది. ఈ పల్స్ రేట్ అనేది ఎవరిలో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. 0 months నుంచి 3 month బేబీస్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలు 3 months పిల్లల్లో ఇది ఎలా ఉంటుందంటే పల్స్ రేటు 100 నుంచి 150 మధ్యలో ఉండొచ్చు. అలాగే 3 months నుంచి 6 month బేబీస్ అంటే 3, 4, 5 month బేబీస్ నుంచి 90 నుంచి 120 మధ్యలో ఉండొచ్చు. అలాగే 6 months నుంచి 12 months వాళ్ళలోని 80 నుంచి 120 మధ్యలో ఉండొచ్చు. అలాగే మనకి 1 year నుంచి 10 years బేబీస్లో 70 నుంచి 130 మధ్యలో ఉండొచ్చు. అంటే ఎగ్జాక్ట్గా ఎంత ఉంటుందని కాదు, ఎంత మధ్యలో ఉండొచ్చు అని అర్థం. అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు, వీళ్ళలో 16 నుంచి 100 మధ్యలో పల్స్ రేట్ అనేది ఉంటుంది అనమాట. మనకి స్పోర్ట్స్ అనేది ఆడతారు కదా, వాళ్ళ హార్ట్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 40 నుంచి 60 మధ్యలో ఉండొచ్చు. ఓకే. ఈ పల్స్ రేట్ అందరిలోనూ ఒకలా ఉండదని తెలుసుకున్నాము. అలాగే ఈ పల్స్ రేట్ అనేది ఎవరిలో ఎలా ఉంటుందో ఒకసారి మళ్ళీ చూద్దాం. మనకి 0 నుంచి 3 months బేబీస్లో 100 నుంచి 150 ఉండొచ్చు. 3 months నుంచి 6 months బేబీస్లోని 19 నుంచి 120 ఉండొచ్చు. అలాగే 6 months నుంచి 12 months బేబీస్లోని 18 నుంచి 120 ఉండొచ్చు. అలాగే 1 year నుంచి 10 years బేబీస్లోని 70 నుంచి 130 ఉండొచ్చు. అలాగే మనకి అడల్ట్స్ వాళ్ళలో 60 నుంచి 100 మధ్యలో ఉండొచ్చు. అంటే 17 years, 16 years, 18 years వీళ్ళలో 60 నుంచి 100 మధ్యలో ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా ఎంత ఉంటుందని కాదు కానీ ఈ మధ్యలో ఉండొచ్చు అని అర్థం. స్పోర్ట్స్ ఆడతారు కదా, అంటే నేషనల్ గేమ్స్ అది ఆడతారు. వాళ్ళు అంటే ఇలా గేమ్స్ ఆడే వాళ్ళు హార్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు 40 నుంచి 60 మధ్యలో ఉంటుంది అన్నమాట. సో నార్మల్గా మన పల్స్ రేట్ అనేది 60 నుంచి 100 మధ్యలో మన పల్స్ రేట్ అనేది ఉంటుంది. పల్స్ రేట్ అనేది 60 కన్నా తక్కువ ఉన్నా ప్రమాదమే, అలాగని 100 కన్నా ఎక్కువ ఉన్నా ప్రమాదమే. సపోజ్ ఇప్పుడు సడన్గా ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయారు అనుకో, వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ చేయాలన్నా మనం వాళ్ళ యొక్క పల్స్ రేట్ అని ఫస్ట్ చెక్ చేయాలి. వాళ్ళ యొక్క పల్స్ రేట్ చెక్ చేసినప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారని తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ఫర్దర్గా ఏమైనా చేయగలిగాం. ఓకే, మనం ఇప్పుడు యాక్టివిటీ 2లో ఏమి నేర్చుకున్నాం, పల్స్ రేట్ అంటే ఏంటి, అది ఎవరిలో ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. అలాగే ఈ పల్స్ రేట్కి హార్ట్ బీట్కి సంబంధం ఉందా? సంబంధం ఉంది. మన యొక్క హార్ట్ బీట్ పెరిగితేనే మన యొక్క పల్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ మనం రన్నింగ్ చేస్తుంటాం, అలాగే రకరకాల ఎక్సర్సైజ్లు అనేవి చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు ఏమవుతుంది, అలా హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే మన పల్స్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు అలాగే ప్రశాంతంగా ఉన్న టైంలోని మన హార్ట్ రేట్ అనేది నార్మల్గా ఉంటుంది. సో ఆ పొజిషన్లో మన పల్స్ రేట్ అనేది కూడా నార్మల్గానే ఉంటుంది. అలాగే మనం దేనైనా చూసి భయపడినప్పుడు, ఆశ్చర్యానికి లోనైనప్పుడు మన పల్స్ రేట్ అనేది
ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, మనం ఈ పల్స్ రేట్ కనుక్కోవడానికి ఆక్సిమీటర్లనే వచ్చేవి. దీన్ని ఎవరింట్లో వాళ్ళు కూర్చొని వాళ్ళ యొక్క ఫింగర్స్ని ఇందులో పెట్టడం వల్ల ఈజీగా పల్స్ రేట్ అనేది చెక్ చేసుకుంటున్నారు. పల్స్ రేట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఈ పల్స్ రేట్కి హార్ట్ బీట్కి సంబంధం ఉందని నేర్చుకున్నాం. మనం మన హార్ట్ బీట్ని చెక్ చేయడానికి ఏమి యూస్ చేస్తాం? స్టెథోస్కోప్ అనేది యూస్ చేస్తాం. మనం మన హార్ట్ బీట్ని చెక్ చేయడానికి స్టెథోస్కోప్ అనేది యూస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఈ స్టెథోస్కోప్ అనేది అన్ని ఎవరు కనుగొన్నారు చూడండి. రెన్ థియోఫిల్ ఐసింత్ లెనిన్. మనకి స్టెథోస్కోప్ని ఎవరు కనుగొన్నారు? రెన్ థియోఫిల్ ఐసింత్ లెనిన్ అనే ఫ్రెంచ్ సైంటిస్ట్ మనకి స్టెథోస్కోప్ని కనుగొన్నారు. ఇతను స్టెథోస్కోప్ కొనుక్కోవడం వల్ల మన హార్ట్ రేట్ అది ఈజీగా మనం తెలుసుకుంటున్నాం. ఈ స్టెథోస్కోప్ లేని టైంలో మన హార్ట్ రేట్ అనేది ఎలా చెక్ చేసేవారు? డాక్టర్స్ అనేవాళ్ళు పేషెంట్ యొక్క చెస్ట్ మీద చేయి పెట్టి వాళ్ళకి హార్ట్ బీట్ అనేది వినేవారు అనమాట. అలా విని వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేవారు. సో మనకి రెనీ స్టెథోస్కోప్ ఎప్పుడు కనుగొన్నారు? 1816లో మనకి స్టెథోస్కోప్ అనేది కనుగొన్నారు. సో మనకి స్టెథోస్కోప్ ఎప్పుడు కనుగొన్నారు? 1816లో. అంటే రెనిన్ థియోఫిల్ ఐసింత్ లెనిన్ అనే శాస్త్రవేత్త 1816లో మనకి స్టెథోస్కోప్ని కనుగొన్నారు. సో రెనిన్ స్టెథోస్కోప్ అనేది ఎలా కనుగొన్నారు అంటే ఈ స్టెథోస్కోప్ని ఎలా తయారు చేశారు? చెక్కను ఉపయోగించి ఒక ట్యూబ్ లైన్ స్టెథోస్కోప్ని తయారు చేశారు. అంటే ఒకవైపు తన చెవి దగ్గర పెట్టుకొని వినడానికి, ఇంకో వైపునేమో పేషెంట్ ఛాతీ మీద పెట్టి వినడానికి వీలుగా ఒక ట్యూబ్ లైన్ స్టెథోస్కోప్ని తయారు చేశారు. సో ఈ స్టెథోస్కోప్లో మాడిఫికేషన్ జరిగి మనం ప్రజెంట్ వాడుతున్న స్టెథోస్కోప్ వచ్చింది. యాక్టివిటీ 2లో ఏం నేర్చుకున్నాము? స్టెథోస్కోప్ అంటే ఏమిటి, దాన్ని ఎవరు కనుగొన్నారో తెలుసుకున్నాము. అలాగే పల్స్ రేట్ అంటే ఏంటి, అది ఎలా చెక్ చేయాలో తెలుసుకున్నాము. అది పర్సన్ నుంచి పర్సన్కి ఎలా మారుతుందో కూడా తెలుసుకున్నాము. అలాగే ఈ రెనిక్ అనే అతను బుక్ని కూడా రాశారు. అంటే ఆ బుక్లో ఏమి రాశారు? తన స్టెథోస్కోప్ కనుగొని ఎలా ప్రయత్నాలు చేస్తారు, అందరూ ఎలా విఫలమయ్యారు, వాటిలన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బుక్ రాశారు. అదే ద ఐ ఎస్కలేషన్ ఆఫ్ మేడియేట్.